వీడియో బ్లర్ ఏమన్నా వస్తుందా? నాకెందుకు అంత క్లారిటీ లేదు అనిపిస్తుంది. బాగానే వస్తుంది మేడం. మరి ఫోటోలు కూడా సుధాకర్ ఫోటోలు తీస్తుంటే కూడా అంత క్లియర్ గా అనిపించట్లేదు. బ్లర్ ఉందండి. ఉందా? ఆ ఎందువల్ల ఏంటుందో ఇప్పుడు ఈసారి చూసుకోవాలండి. కొంచెం అంటే 4 రోజుల నుంచి 4 సార్లు నుంచి తను ఫోటోలు పెడుతుంటే నాకు డౌట్ వస్తుంది. అంటే కొంచెం క్లియర్ గా లేవనిపించినాయి ఫోటోలు. నాకు కూడా స్క్రీన్ కొంచెం బ్లర్ గా అనిపిస్తుంది. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, మీ అందరికీ ముందుగా విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరెవరు ఉన్నారు క్లాస్ లో చక్కగా డిసిప్లిన్ గా? లలిత కుమారి, ఉమామహేశ్వరి, వి పద్మజ, కృష్ణవేణి, నలుగురే. ఓకే, నైస్. స్వైస్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎక్కడి నుంచి చేయాలి మనం? కాళ్ళకండి, కాళ్ళకి. కాళ్ళకి ఎక్సర్సైజ్. నడుము చెప్పు. లెఫ్ట్ లెగ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్, చేతులు ఫ్రీగా. 1 2 అప్. 1 2 అప్. 1 2 అప్. 1 2 అప్. స్టాప్. కాళ్ళ మధ్య గ్యాప్, రెండు చేతులు ఎదురుగా. శ్వాస తీసుకుని వదులుతూ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. నడిపించేసి పూర్తిగా లెఫ్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. నడుమి చేతులు మెడకి. లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధ చక్రాసనం. శ్వాస తీసుకు. 2 స్లోలీ రిలాక్స్. హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. రెండు చేతులు ఇంటర్లాక్. హ్యాండ్ కాదు, తాడాసన్. స్ట్రెచ్. బ్రీతింగ్ తీసుకుంటూ తల పైకి కూడా చూస్తూ చేయొచ్చు. బ్రీత్ అవుట్. బ్రీతింగ్. బ్రీత్ అవుట్. బ్రీతింగ్. బ్రీత్ అవుట్. బ్రీతింగ్. బ్రీత్ అవుట్. బ్రీతింగ్. బ్రీత్ అవుట్. తాడాస్. తిరిగి తాడాస్. డీప్ బ్రీతింగ్ స్ట్రెచ్. బ్రీతింగ్ తీసుకుని లెఫ్ట్. బ్రీత్ అవుట్ స్ట్రైట్. అగైన్ బ్రీతింగ్ రైట్ స్ట్రైట్. ఎవరికి వాళ్ళు చేయండి, శ్వాసను గమనిస్తూ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ ఎక్సర్సైజ్. రెండు చేతులు బాడీ పక్కకు. బ్రీతింగ్.
కుడిచే 5,000 ముక్కలు. రివర్స్. ఎడమ చేయి. ఆల్టర్నేట్ రొటేషన్. ఎడమ చేయి ముక్కలు. రెండు చేతులు ఎదురుగా, రెండు కాళ్ళు పక్క పక్కన. రివర్స్. ఎనర్జీ పాస్. సిటప్స్. రెండు చేతులు బాడీ పక్కగా. నమస్కారం. రెండు చేతులు ఎదురుగా. రెండు చేతులు మోకాళ్ళ మీద. రివర్స్. నడుము చెయ్యి చూపించి. ఎడమ కాలు. కాలు మారారు. పాదం గుండ్రము. రివర్స్. ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. కట్ చక్రాసనం. సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్. ఫోర్త్ది 5,000 ముక్కలు ముద్ర వెనుక స్కిరువైపులో పెట్టి డిస్కులు లోపలికి నెడుతున్నట్లుగా భావన చేస్తూ చేయాలి.
Slowly. త్రికోణాస్ కాళ్ళ మధ్య 2 లేదా 3 అడుగులు ఎడమ చేయి ఎడమ కాలు తాకుతూ కాలు మెడని దగ్గర పట్టుకోవాలి. కుడి చేయి పైన స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాలు తాకుతూ. Slowly relax. Viloma Trikonasana. Slowly relax. ఎడమ చేయి కుడి కాలు. Slowly relax. కోణాసన చేద్దాం. ఎడమ వైపు తిరిగి ఎడమ కాలు ముందు ఉంది కాబట్టి దాని పక్కనే చెయ్యి ఎడమ చేయి పెట్టేవారు. కుడి భుజం మీదగా తల వెనక్కి తిప్పి చూడాలి. కుడి చేయి కూడా నడుము మీద ఉంది. మొక్కాడు స్ట్రైట్ గా ఉండాలి. తొడభాగం దగ్గర వెనక వైపు ఉన్న కండరం హ్యామ్ స్ట్రింగ్ మజిల్, పిరిఫార్మిక్ మజిల్, ఇవి ఫ్లెక్సిబుల్ గా తయారవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ కోణాసనం. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా మంచి రిలీఫ్ గా ఉంటుంది. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం. Slowly relax. Gardasana. Slowly relax. Other side. Slowly relax. Santilasana. చాలా ఇంపార్టెంట్ ఇది. అవసరమైతే గోడ సపోర్ట్ తీసుకొని ఇలా చేయండి. బ్యాలెన్స్ రాకపోయినా కూడా రోజు చేస్తుంటే అలవాటు అవుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. నటరాజాసన. స్లోలీ రిలాక్స్. వచ్చిన వాళ్ళు నటరాజాసన పొజిషన్. స్లోలీ రిలాక్స్. నెమ్మది మలాసన చేద్దాం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి
Slowly relax. నడుము చేతులు కాళ్ళు పక్కన. హిప్ రొటేషన్, కాళ్ళ నుంచి గ్యాప్ పెట్టి అప్పర్ బాడీ స్ట్రైట్, తొడ భాగం దగ్గర కండరాలు బిగించి మోకాలు టైట్గా పెట్టి ఓన్లీ ఇటువంటి భాగం ఉంది కదా దీన్ని మాత్రమే రొటేషన్ చేయాలి. స్లోగా మంచిగా తీసుకోండి. సూర్య నమస్కారం చేద్దాం. सूर्य नमस्कारములు. वन नमस्कार. ओम मित्राय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम रवये नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम खगाय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम पूष्णे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम हिरण्यगर्भाय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन,
8 Parvatasana, 9 Phalindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phalindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phalindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phalindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phalindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitri Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phalindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phalindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phalindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phalindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phalindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phalindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amrutasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతులు ఆకాశాన్ని చూస్తూ శరీరంలో నమ్మి ఫ్రీగా, ఎక్కడ బిగుపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. Slowly relax. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళని కదిలించి 2 అరచేతులు రాత్రి చేస్తున్నాం. ఆ అరచేతుల యొక్క నిర్వచవేడి కళ్ళ కద్దుకొని అరచేతులు చూస్తూ కడతాడు.
కాయకల్ప చేద్దాం. నమస్కార ముద్ర నాభిస్థానం దగ్గర. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. వశిష్ఠ ప్రాణాయామం 2 చేతులు చిరుముద్ర. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ 10 times. బెల్లి బ్రీతింగ్, పొట్టలోకి ముందు శ్వాస నింపి తర్వాత ఛాతీలోకి. వదిలేటప్పుడు ఫస్ట్ ఛాతీలోకి బయటకు వెళ్ళిపోవాలి ఎగ్జలేషన్ అప్పుడు. ఆ తర్వాత పూర్తిగా పొట్టను బాగా లోపలికి లాగి పట్టించాలి. ఇలా పని కట్టుకొని ఒక 10 శ్వాసలు చేయాలి. మన మనోనేత్రంతో గమనిస్తూ చేయాలి. 2 కర్మముల మధ్య ప్రదేశం మనోనేత్రం. అక్కడి నుంచి దృష్టి కేంద్రీకరిస్తూ శ్వాస మీద, పొట్ట, ఊపిరితిత్తులు వీటిని గమనిస్తూ చేయాలి. Slowly relax. Markatasana. First position. సూర్య నమస్కారాల్లో ఉన్న అలసటంతా పోతుంది మనం ఈ ఆసనాలన్నీ చేసేటప్పుడు. బెస్ట్ రిలాక్సింగ్ ఆసనాలు ఇవన్నీ. ఇటు వెన్నుపూసకి చాలా మంచి బెనిఫిట్. సూర్య నమస్కారాల వల్ల అలసట తగ్గిపోతుంది. ఆ తర్వాత చేయబోయే ప్రాణాయామం అన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. Slowly relax. Other side. కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్ పెట్టుకొని సెకండ్ పొజిషన్. రైట్ సైడ్. ఈ భంగిమలో ఇలా కూడా రెస్ట్ తీసుకోవచ్చు కూడా. ఇటు ఆసనము చేసినట్టు ఉంటుంది, శ్వాస మీద దృష్టి పెట్టుకుంటాము. స్లోలీ రిలాక్స్. థర్డ్. Slowly relax. Left leg up. Slowly relax. 2 చేతులు పిరుదుల కింద ఉత్తాన పాదాసనం. లెఫ్ట్ లెగ్. మోకాళ్ళ నొప్పులకు కూడా ఇవన్నీ.
బోత్ లెగ్స్. నడుము నొప్పి ఎక్కువగా ఉంటే ఇలా కాలు మడిచి చేసుకోండి. అవకాశం చూద్దాం. పైపొట్ట తగ్గాలంటే రోజు చేయాలి. మత్స్యాసనం. పాదహస్తాసన పొజిషన్. సింగిల్ లెగ్. రిలాక్స్. లెఫ్ట్ లెగ్. నడుము నొప్పి ఉంటే ఇంతవరకే చేసుకోండి. తల కిందకి ఉంచేసి ఈ విధంగా కాళ్ళు మడిచి ఉంచితే ఇటు మోకాళ్ళ నొప్పులకి అటు నడుము నొప్పి రెండింటికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. బోత్ లెగ్స్ తో చేద్దాం. రిలాక్స్. నెమ్మదిగా హస్తపాద అంగుష్ట నాసికాసనం. కాలు యొక్క బట్టలు వెళ్ళి ముక్కు దగ్గర తీసుకొచ్చి టచ్ చేద్దాం. ముందు కాలు మడిచి చూపుడు వేలు బొటన్ వేలుతో కాలు బట్టన్ వేలు పట్టుకోవాలి. నడుము నొప్పి ఉన్నోళ్ళు వద్దులేండి. నడుము నొప్పి ఉన్నోళ్ళు బాస్పట్లు వేసుకోండి సరిపోతుంది. రెండు కాళ్ళని ఈ విధంగా బాస్పట్లు వేసి అరిచేతుల్ని కాలు తొడలు పెట్టాలి. ఇక్కడ తొడల కింద పిల్లోస్ పెట్టుకోండి ఒకవేళ ఇబ్బందిగా ఉంటే. అప్పుడు ఎక్కువసేపు ఉండగలుగుతాం. ఈ టైంలో మూలబంధం వేసుకుంటూ ఉండాలి. మనం అశ్విని ముద్రలో ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, అశ్విని ముద్రలు ఇంచుమించుగా అలానే ఉంటుంది. ఒత్తి కడుపులు లాగి కాసేపు పట్టు ఉంచడం. స్లోలీ రిలాక్స్. ఎస్ఐ జాయింట్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. చిన్ముద్ర, రెండు చేతులు పాదాన్ని పక్కకు పడుకోబెట్టి పూర్తిగా పక్కకు జరిపి ఫోల్డ్ చేసుకుంటూ దగ్గరికి తీసుకొచ్చాక మోకాలు నిలబెట్టాలి. ఒక 4 నుంచి 5 సార్లు. మళ్ళీ రివర్స్ కూడా చేయాలి. ఎంత వీలైతే అంత పక్కకి స్ట్రెచ్ చేసి తర్వాత బాస్పట్లు వేయాలి. దగ్గరికి లాక్కున్నాక అప్పుడు మోకాలు నిలబెట్టాలి. మనకి గమనించవచ్చు హిప్ రీజియన్ లో ఎలా ఎక్సర్సైజ్ జరుగుతుంది, తుంటి భాగంలో ఎలా ఎక్సర్సైజ్ జరుగుతుంది గమనిస్తూ చేయండి. అప్పుడు లాభం ఎక్కువ ఉంటుంది. రివర్స్. మనం ఎప్పుడైతే గమనిస్తామో అక్కడ నొప్పి తెలుస్తుంటుంది కదా, నొప్పి దగ్గరికి తెలియకుండానే శక్తి ప్రసారం వెళ్ళిపోయి హీల్ అయిపోతుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం మనకి పట్టేసినట్టున్నా, ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా అక్కడ చక్కటి ప్రాణశక్తి ప్రవాహం జరిగి ప్రతిరోజు చాలా తేడాగా, అంటే మనం మంచి పాజిటివ్గా మంచిగా హీల్ అవుతుంది ఆ భాగం ఏదన్నా ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా.
స్లోలీ రిలాక్స్. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని, మనకు బాగా పరిచయస్తులు వాళ్ళని గుర్తు చేసుకోగానే వాళ్ళ పేరు కానీ వినగానే ఎలా అయితే గుర్తొస్తున్నారో అదే విధంగా మనోనేత్రంతో గమనించుకోవడమే మన శరీరంలోని అవయవాలు, జాయింట్స్, మనం చేస్తున్న ఆసనం తాలూకు ఆ ప్రదేశాలు, ఆ ఆసనం ఎక్కడెక్కడ పనిచేస్తుంది, ఇట్లా వాటిని గమనిస్తూ చేయడం. ఇప్పుడు రెండో కాలుతో చేసేస్తున్నాను. కాసేపు అన్నప్పుడు కూడా పక్కకు పెట్టేసి ఉంచవచ్చు. రివర్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు మోకాళ్ళు మడిచి సయాటిక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమ కాలు కుడి కాలు మీద, తల ఎడమ వైపు. ఈ ఎడమ కాల్ని, ఎడమ మొక్కల్ని కుడివైపుకి స్ట్రెచ్ చేస్తుంది. 30 నుంచి 40 సెకండ్ల పాటు. సమయం విలువ ఆసనం చేస్తున్నట్టు తెలుస్తుంది. 30 నుంచి 40 సెకండ్లు అంటే చాలా చాలా లేటుగా గడుస్తున్నట్టు ఉంటుంది ఆసన స్థితిలో ఉన్నప్పుడు. విడిగా మామూలుగా మనము టైం పాస్ చేసేటప్పుడు అస్సలు తెలియదు. సో సమయం ఎంత విలువైంది అనేది ఇట్లా ఆసనంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. Slowly release. Setu Bandhasana. Slowly relax. నెమ్మదిగా కందరాసన్.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమవైపు గుండా లేచి మధ్యాలాసన అధోముఖ శ్వానాసనం చేద్దాం. శ్వాస తీసుకుంటూ తలపైకి చూసి శ్వాస వదిలేసి గడ్డాన్ని ఛాతీకి ఉంచి నాభిస్థానాన్ని చూస్తున్నట్లుగా వెన్నుపూసని ఆర్చిలాగా చేస్తాం. సెకండ్ పొజిషన్ చేయలేని వాడి ఫస్ట్ పొజిషన్ చేస్తూ ఉండండి. చేయి మార్చి కపోతాసనం చేద్దాం. వజ్రాసనంలో కూర్చున్నాక ఒక కాలు చాపాలి. ఎడమ కాలు చాపాను, కుడి కాలు పక్కకి మడత పెట్టిన కాలునే పక్క నుంచి పక్కకని. హిప్ రీజియన్ బాగా ఓపెన్ అప్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ ఆసనం. నడుము నొప్పి ఉన్న దాన్ని బట్టి చూసుకుని ఎంత అనేది మీరు బెండ్ అవ్వండి. ఇలా 3 భంగిమలు మీకు ఏది బాగా కన్వీనియంట్గా ఉందో చూసుకొని అది చేసుకోవాలి. స్లోలీ మళ్ళీ నార్మల్ పొజిషన్ వజ్రాసనంలోకి వచ్చేసి ఇప్పుడు రెండో వైపు అంటే ఇప్పుడు కుడి కాలు చాపుతుంది. ఎడమ కాలు బయటకు అనేసి స్లోలీ రిలాక్స్. ఇప్పుడు భుజంగాసనం చేద్దాం. రెండు చేతులు ఛాతీ పక్కన 45 degrees లిఫ్ట్. Slowly relax. Second position. మోచేతుల దాని మీద డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. థర్డ్ రెండు చేతులు గడ్డం దగ్గర ఒకదాని మీద ఒకటి పెట్టి లిఫ్ట్. పూర్తిగా స్ట్రెచ్. Slowly relax. Sarpasana. Deep breathe in. Lift. రెండు చేతులు పిరుతుల మీద.
తిరిగే భుజంగాసన్, రెండు చేతులు ఛాతీ పక్కన, కాళ్ళ మధ్య గ్యాప్. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. Slowly relax. Salabhasa. Left leg up. Right leg up. గడ్డం నేల మీదే ఉంటుంది. Both legs up. Second position. చేయి మార్చి రెండు చేతులు వీపు వెనకాలి. ధనురాసన్. Deep breathing up. రిలాక్స్. మకరాసనంలో కాళ్ళు బాగా దూరం పెట్టేసి కాలు మెడ లోపలికి పడుకోబెట్టాలి. పిక్కల్లోకి రక్త ప్రసారం బాగా జరగాలంటే రోజు ఈ భంగిమలో 5 నుంచి 10 నిమిషాల పాటు పడుకోవాలి. శ్వాస మీద దృష్టి కేంద్రీకరించి స్లోలీ రిలాక్స్. లేచి కూర్చోండి. సింహక్రియ చేద్దాం. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అప్ అవ్వాలంటే సింహక్రియ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందు రిలాక్స్ అయిపోవాలి. శరీరం సాధారణ స్థితికి వచ్చాకే మనము నెక్స్ట్ వాటికి వెళ్ళాలి. స్లోలీ రిలాక్స్. సింహక్రియ చేద్దాం.
సెకండ్ టైం చేద్దాం. Slowly relax. Neuromuscular breathing. Slowly relax. Complete చేసిన వాడు రిలాక్సింగ్ ధ్యానం. Slowly relax. బాహ్య ప్రాణాయామం చేద్దాం. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. సుఖాసనం కానీ అర్ధ పద్మాసనం, సిద్ధాసనం. చిన్ముద్ర. Deep breathing. Breathe out.
ఇంకొక 4 సార్లు ఎవరి కెపాసిటీ తగ్గట్టుగా వాళ్ళు కుంభించడం, బాహ్య కుంభకం. శ్వాసను వదిలేసి గడ్డాన్ని ఛాతీ కాంచడం, పొట్ట భాగం లోపలికి లాక్కోవడం, పొత్తి కడుపు భాగం బిగించడం. ఉజ్జయి ప్రాణాయామం గొంతు దగ్గర శబ్దం చేసి ముందు రిలాక్స్ అయిపోయింది. బాహ్య ప్రాణాయామంలో కుంభించిన దాని తాలూకు అలసట తీరిపోయిన తర్వాతే ఉజ్జయి ప్రాణాయామం చేయాలి. నెక్స్ట్ ఉజ్జయి ప్రాణాయామం 2 చేతులు వాయుముద్ర, చూపుడు వేలు మడిచి దాని మీద బొట్టలు వేలు ప్రెస్ చేస్తూ ఉండండి. బాహ్య ప్రాణాయామంలో బాహ్య కుంభకం, ఉజ్జయి ప్రాణాయామంలో అర్ధ కుంభకం, కొడి ముక్కు ద్వారా శ్వాస బయటికి పంపించడం. ఈ చిన్న చిన్న డిఫరెన్స్ కొంచెం ఉంటుంది అంతే.
కంప్లీట్ చేసిన వాడు రిలాక్స్. నెమ్మదిగా కాలు చాపి కాలు షేక్ చేయండి ఒకసారి. కాళ్ళకి సూక్ష్మ వ్యాయామం. కాళ్ళు ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. కాలు వేళ్ళు. పాదాలు ముందుకి వెనక్కి. రొటేషన్. రివర్స్. తొడభాగాన్ని టైట్ చేయండి. మోచిప్పకి ఎక్సర్సైజ్. ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కుడి కాలు మడిచి సైకిల్. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. కుడి కాలు మడిచి రివర్స్. స్లోలీ. రెండో కాలు దగ్గరికి లాక్కున్నాక మోకాలు కింద భాగాన్ని మాత్రమే కదిలించాలి. రొటేషన్. మోకాళ్ళ నొప్పులకి ఇది కూడా బాగా పనికొస్తుంది. స్లోలీ రిలాక్స్. కుడి కాలు మడిచి ఎడం కాలు పెట్టేసి బటర్ఫ్లై.
మండుకాసం చేద్దాం. బ్రహ్మముద్ర నాభిస్థానం పిడికిలు బిగించి అంటే బొటవేలు లోపల పెట్టి మిగతా 4 వేలు తర్వాత ముడవాలి. నాభిస్థానం దగ్గర శ్వాస వదిలేసి ముందుకు వంగాలి. నడుము నొప్పి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు చేయొద్దు. Slowly relax. Second position, chin mudra. Slowly relax. Third position. రెండారు చేతులు నాభిస్థానం. Slowly relax. Sasankrasana. Balasana. Slowly relax. ఉత్తాన మండూకాసన్ ఇది కూడా చేసుకోవచ్చు. శశాకాసన్ చేయలేని వాళ్ళు ఇది చేసుకోవాలి. ఈ భంగిమలో ఉంటే శ్వాసను తీసుకోవడం మొదలు. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అయిపోతాయి. ఇటు నడుము నొప్పికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. వెన్ను నొప్పులు నడుము నొప్పికి. వక్రాసనం చేద్దాం. కాళ్ళు చాపి slowly relax. కాలు మార్చి slowly relax. పరివృత వక్రాసనం. Slowly relax. కాలు మార్చి slowly relax. అర్ధమశ్చర్యం. వీళ్ళని దగ్గరగా కాళ్ళు అంటే మన తొడల మధ్య గ్యాప్ లేకుండా లాక్కుని తర్వాత పైన ఉన్న కాళ్ళు నిలబెట్టాలి. ఎడమ చేయి బాగా స్ట్రెచ్ చేసి మెలిది పట్టుకొని కుడి కాలు యొక్క మెడని పట్టుకుని కుడి చేయి నడు మీద slowly relax. Other side. Slowly relax. గోముఖాసనం చేద్దాం. ఎడమకాలు పైన ఉంది.
ఎడమ చేయి పైన, కుడి చేయి పక్క గుండా. స్లోలీ కాలు మార్చి కుడి కాలు పైన, కుడి చేయి పైన, ఎడమ చేయి పక్క. థైరాయిడ్, ఫ్రోజన్ షోల్డర్, వీపు నొప్పులు, మళ్ళీ వీపులో ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఏమన్నా, చేతుల్లో ఫ్యాట్స్ కరగాలని, చేతి జబ్బలు సన్నబడాలని, ఊపిరితిత్తులు బాగా ఓపెన్ పోవాలి, సోలార్ ప్లెక్సస్ ఆరోగ్యంగా ఉండాలి. వీటన్నిటికీ కూడా ఈ గోముఖాసనం అద్భుతంగా పనికొస్తుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఈ భంగిమలో ఉండి మూలబంధం వేస్తుంది. ఇలా మూత్రత్వరాన్ని బిగిస్తూ వదులు చేస్తుంది. నెమ్మదిగా మిగతా ప్రాణం ఒక్కసారి డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్ అవుట్. శరీరం సాధారణ స్థితికి వచ్చాకే ప్రాణాయామాలు మొదలుపెట్టారు. ప్రాణముద్ర, ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటన వేలు 3 కలపాలి. కుడిచే నాసికాముద్ర, చూపుడు వేలు మధ్య వేలు మడిచి కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఉంగరపు వేలు లేదా చిటికిన వేలుతో మూసివేసి ఎడముక్కుని ఆ ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటకు పంపిస్తున్నాం. 1 సెకండ్ 2 సెకండ్లు ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎటైతే వదిలేస్తామో మళ్ళీ అటే శ్వాస తీసుకొని కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాం. ఇది అనులోమ విలోమ. ఒక ఆవృతం 20 నుంచి 30 సెకండ్ల పాటు మనము ఎంత వీలైతే అంత ఎక్కువ సెట్ చేయడానికి ట్రై చేయాలి. శ్వాసల సంఖ్య తగ్గించుకొని శ్వాస యొక్క నిడివి పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రాణాయామం యొక్క మెయిన్ ఉద్దేశమే అది. ప్రాణము, ఆయామము అంటే కంట్రోల్. ప్రాణం మీద కంట్రోల్ అంటే తీసుకుంటున్న శ్వాసని కంట్రోల్గా తీసుకోవడం, వదలడం. దానివల్ల శ్వాస ప్రాణశక్తిగా మారుతుంది. ప్లస్ మన దృష్టి ఎప్పుడు వెన్నుపూస మీద ఉండాలి. వెన్నుపూస మీద కూడా ఎట్లా ఉండాలి? శ్వాస తీసుకుంటున్నప్పుడు చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారా? డైరెక్షన్ నిదారుగా ఉండాలి. అలా కాదు, నేను శ్వాస తీసుకుంటున్నాను కదా, ఇప్పుడు ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు వదిలేస్తున్నాం కదా, ఇప్పుడు వెన్నుపూస మీద దృష్టి పెట్టి చేయండి అని చెప్తున్నాను కదా. సో ఎలా దృష్టి పెట్టాలి అంటే ఎటు నుంచి ఎటు వెళ్తున్నట్టు దృష్టి పెట్టాలి? ఎవరు చెప్పలేరా? చక్రాల ఆలోచించండి. చక్రాల ద్వారా పైకి మనం శ్వాస తీసుకుంటున్నట్టుగా భావించాలి. వెరీ గుడ్. అవును, నేను మహాముద్ర చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మహాముద్రలో ఏం చెప్పాము? శ్వాస తీసుకుంటున్నప్పుడు కింద నుంచి పైకి, శ్వాస వదులుతున్నప్పుడు పైనుంచి కిందకి. ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తున్నాము, ఎట్నుంచి తీసుకుంటున్నాం? పైనుంచి కిందకి ముక్కు ద్వారా తీసుకొని లోపలికి వెళ్తుంది కాబట్టి మనకి ఏమనిపిస్తుంది? ఓహో, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి వెన్నుపూసలో గుండా కూడా అనుకుంటాం, కానీ తప్పు.
ఏం చేయాలి? సేమ్ మనం ఎలా అయితే మహాముద్రలో శ్వాస తీసుకున్నాము, మూలాధారం నుంచి పైకి. అంటే ఎప్పుడు కూడా ప్రాణశక్తి అనేది కింద నుంచి పైకి ఊర్ధముఖంగా ప్రయాణం చేసే విధంగా సాధన ఉండాలి. ఇప్పుడు మన మనోనేత్రంతో గమనిస్తూ చేయడమే. అది మనం ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. అది నార్మల్గా ఎలా జరుగుతుంది శ్వాసను తీసుకోవడం అంటే మనకి తెలియకుండా ఇది పైన ఉంది ముక్కు, సో ఇటు నుంచి తీసుకున్నట్టు కిందకి వెళ్తుంది కాబట్టి వెన్నుపూస కూడా పై నుంచి కిందకి వెళ్తుంది అనుకుంటాం, కానీ కాదు. కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి శ్వాస తీసుకునేటప్పుడు. అర్థమైందా? అంటే మనోనేత్రంతో మీరు గమనించేటప్పుడు ఏం చేయాలి? వెన్నుపూస మూలాధారం దగ్గర నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారం దాకా లేదా ఆజ్ఞా చక్రం దాకా వస్తున్నట్లుగా భావన చేస్తూ చేయండి. మళ్ళీ శ్వాస వదిలేటప్పుడు కూడా ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడి నుంచి ఆజ్ఞ లేదా సహస్రారం, ఈ రెండిట్లో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది ఊహించుకోండి, ఏం పర్వాలా. ఇక్కడి నుంచి ఈ విశుద్ధి చక్రం దాటిన దగ్గర నుంచి ఇంకా ఇదంతా కూడా స్పిరిచువల్ లెవెల్, ఇబ్బంది లేదు. ఈ విశుద్ధి కూడా వస్తుంది. విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, ఈ మూడు ఏంటంటే మనకి అంటే ఒక ధ్యాన స్థితికి వెళ్ళడానికి అద్భుతంగా ఉపయోగపడేది. ఇక్కడి నుంచి అనాహతం, మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధార చక్రం, ఈ 4 వచ్చి బాహ్య ప్రపంచంలో ఉండడానికే ఉపయోగపడతాయి ఎక్కువగా. మనం ఇక్కడి నుంచి దృష్టి పెట్టేదంతా కూడా పైకి మనం కొంచెం ఒక అవ్యక్త స్థితికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటుంది ఎడముక్కు ద్వారా అయినా మన యొక్క దృష్టి ఎలా ఉండాలి? మూలాధారం నుంచి శ్వాసని వెన్నుపూస గుండా అలా పైకి తీసుకొస్తున్నట్టు భావన చేస్తూ చేయండి. అలా కుదరట్లేదు, మాకు తెలియట్లేదు అంటే కనీసం ఊపిరితిత్తుల్లోకి పూర్తిగా నింపుతున్నట్టు భావన చేస్తూ చేయండి. ఇది ఓకే. ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్, 3 లెవెల్స్ లో ఉంటుంది శ్వాస. ఎప్పుడు మొదటి లెవెల్ వచ్చి అందరూ మామూలుగా తీసుకుంటే శ్వాస వదలడం, అంటే ఇంకా మనకి దృష్టి ఉండదు, తీసుకుంటుంటాం వదిలేస్తూ ఉంటాం, అది ఫస్ట్ లెవెల్. రెండో లెవెల్ శ్వాస తీసుకునే విధానం, ఊపిరితిత్తులు అడుగు భాగంగా శ్వాసను తీసుకుని వదలడం. థర్డ్ లెవెల్ వచ్చి వెన్నుపూస గుండా శ్వాసను నడపడం, మన దృష్టి అక్కడ పెట్టి చేయడం. దీన్ని మూడో లెవెల్ బ్రీతింగ్, అదే ప్రాణక్రియ, ప్రాణ విద్య అంటారు. అంటే ప్రాణాన్ని మనము ప్రవహింపజేస్తున్నాం పనిగట్టుకుని. వెన్నుపూస నిటారుగా ఉండాలి, నాలుక కేచిడి ముద్ర వేయాలి, దృష్టి 2 కనుబొమ్మల మధ్య ప్రదేశం, ఆజ్ఞాచక్రం ఇక్కడ కేంద్రీకరించాలి. మనోనేత్రం మనం ఇక్కడ కేంద్రీకరిస్తే ఏకాగ్రత బాగా కుదురుతుంది. ఆజ్ఞాచక్రం పేర్లోనే ఉంది, ఆజ్ఞలు ఇచ్చేది ఇక్కడంటే ఇది కాదు. ఇక్కడ నుంచి నిలువుగా ఒక గీత, ఇక్కడ నుంచి ఒక గీత గీస్తే ఎక్కడైతే కలుస్తుందో ఆ ప్లేస్. మీకు గుర్తు రాకపోతే పర్వాలేదు, భయపడాల్సిన పర్లేదు, తప్పేముండదు. అది అన్నీ మంచిదే. సాధన అనేది ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. అది ఇప్పుడు మీకు ఇలా ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నాడు, ఊపిరితిత్తులు అడుగు భాగం దాకా వెళ్తున్నట్టు ప్రాక్టీస్ కదా, ఇన్నాళ్ళు అలా చేస్తున్నాను. సో అది అలవాటు అయింది కాబట్టి మీకు అది బాగుంటే అలానే చేస్తూ ఉంటుంది. కానీ మనకు తెలుసుకోవాలి ఇంకో లెవెల్ కూడా ఉంటుందని. తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి అది ట్రై చేద్దామని అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అసలు తెలుసుకోలేదు అనుకోండి, మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతాం ఎన్ని సంవత్సరాలైనా. అలా ఉండకూడదు. ఒక్కొక్క స్థాయి కొంచెం 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 పెంచుకుంటూ మన యోగ సాధనలో ఇంకొంచెం లెవెల్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏ విధంగా అయితే మనకి బజార్లో వెళ్తుంటాము, రోజు కొంతమంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు, కానీ వాళ్ళని మనం ఎప్పుడూ గమనించాం.
అదే రూట్ లో వాళ్ళు నడుస్తుంటారు, మనము నడుస్తుంటాం, కొన్ని సంవత్సరాల పాటు నడిచిన రోజు కూడా ఉంటుంటాయి. అట్లా కూడా జరిగిన రోజు. ఒక రోజు ఏమవుతుందంటే ఆ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళలో కొంతమంది వ్యక్తులు మనకు పరిచయం అవుతారు. పరిచయం అయిన తర్వాత వాళ్ళు అప్పుడు తర్వాత నడుస్తారు అనుకోండి, వాళ్ళు మనం అదే రోడ్డు మీద పాస్ ఆన్ అవుతున్నప్పుడు అటు ఇటు నడుస్తున్నప్పుడు అనుకోకుండా తారసపడతాం. అప్పుడు వాళ్ళని గుర్తుపడతాం లేదా మనం? ఉం? కారణం ఏంటి? అంత ముందు దాకా రోజు వాళ్ళు మనము ఎదురెదురుగా నడుస్తున్నా వాళ్ళని గమనించలేము. కానీ ఎప్పుడైతే వాళ్ళు పరిచయం అయ్యారో ఆ తర్వాత గమనించడం మొదలు పెడతాం. అది అలాగే మన యోగ సాధన కూడా అంతే. ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా దీంట్లో అడ్వాన్స్ గా కొంచెం కొంచెం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండా ఆ అడ్వాన్స్ ఆ సాధన చేయడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే చేయకుండా ముందు దగ్గరే ఆగిపోతాం. అంటే మనం ఒక పిల్లవాడి కనుక ఎల్కేజీలో జాయిన్ చేస్తే వాళ్ళు ఎల్కేజీలోనే 4-5 సంవత్సరాలు ఉంచాం కదా, వాటి తర్వాత యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కి అలాగా ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తాం కదా. వాడికి వచ్చినా రాకపోయినా ఆ క్లాస్ లో వాడు పర్ఫెక్ట్ అయినా అవ్వకపోయినా ఏం చేస్తారు? వాడిని తీసుకెళ్లి తర్వాత క్లాస్ లో పడేస్తారు. ఏది మినిమం పాస్ మార్క్స్ వస్తే చాలు అని. కారణం ఏంటి? వయసు రీత్యా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన కొద్దీ వాడి యొక్క బుద్ధి సూక్ష్మత పెరిగిన కొద్దీ వాడే తెలుసుకుంటాడు అనే ఒక ధైర్యంతో వాడిని ముందు క్లాసులకి ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలాగే యోగ సాధన కూడా అంతే. నేను ఇదే బాగుంది, నాకు ఇక్కడే పర్ఫెక్ట్ గా ఉంది, ఇక్కడే అయిపోతాను అనుకోకూడదు. ఇంకొంచెం దాని మీద పై లెవెల్ ఉంటే మనం కూడా అది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎంత సాధన చేస్తామనేది తర్వాత సంగతి. సాధన ఆటోమేటిక్ గా ఒక రోజుకి వస్తుంది. ఎందుకంటే మన బుద్ధి సూక్ష్మత పెరిగిన దాన్ని బట్టి ఆటోమేటిక్ గా మనకు అన్ని అర్థమైపోతా ఉంటాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. అది కొలమానం ఏం లేదు దీనికి, ఇదే పర్ఫెక్ట్ ఇంతే పర్ఫెక్ట్ అనేది. ఎడముక్కు ద్వారా శ్వాస బయట పంపించాక స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 వంకర ప్రాణాయామం. బ్రాహ్మణి ఉద్గీత ప్రణవ ప్రాణాయామాలు 5 సార్లు చొప్పున చేద్దాం. 2 చేతులు షణ్ముఖ ముద్ర. శ్వాస తీసుకొని చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారాన్ని. Slowly relax.
ఉద్గీత ప్రాణాయామం చిన్ముద్ర చిన్మయ ముద్ర ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించాలి. తర్వాత బాహ్య కుంభకంలో ఉండగలిగిన సేపు ఉండడం, మళ్ళీ శ్వాస తీసుకొని రెండోసారి మళ్ళీ చేయడం. ఇలాగ 5 సార్లు చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్, deep breath in, double breath out, slowly relax, relax. నెమ్మదిగా 2 చేతులు రాపిడి చేసుకొని అరిచేతుల యొక్క నిలువ స్ట్రేట్ కళ్ళకు అద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. సూక్ష్మ వ్యాయామాలు చేతులకు సంబంధించిన చేద్దాం కొన్ని. మణికట్టు దగ్గర బెంచ్ ఫింగర్స్, finger joints, పిడికిలు బిగించి గుండ్రంగా రివర్స్, భుజాలకు ఎక్సర్సైజ్, పక్కలకి భుజాలు గుండ్రంగా, మడికట్టు దగ్గర పెట్టుకొని స్ట్రెచ్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల పెట్టి ప్రెస్. క్రికెట్ మర్మ అక్కడ ప్రెస్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా చేయడం. ముచ్చిరి గుంటకి ఇటు ఇరువైపులా 2 సట్ట భాగాలు ఉంటాయి కదా, ఆ పాయింట్ నుదురు, కుడి కంత,
ఎడమ కరతాళం నెమ్మదిగా భుజాలు లిఫ్ట్, శ్వాస వదిలేస్తూ మళ్ళీ భుజాలు కిందకి. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. భుజాలు రొటేషన్, ఎనర్జీ పాసింగ్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మెడకి ఎక్సర్సైజ్, శ్వాస తీసుకుంటూ అప్ డౌన్, లెఫ్ట్ రైట్, రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకుని ఆ నిలువెచ్చు వేడని భుజాల మెడ మీద పాము. సింహాసనం చేద్దాము. లాస్ట్ది థైరాయిడ్కి మంచిది. శ్వాస తీసుకోండి. ఇంకో 4 సార్లు ఎవరికి ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. అటెండెన్స్ అవుతాను. 7 మెంబర్స్ క్లాస్లో ఉన్నారు. లలిత కుమారి, కృష్ణవేణి, సువచ్చల, జ్యోతిర్మయి, వి పద్మజ, విజయలక్ష్మి, పద్మావతి. మొత్తం 7 మెంబర్స్. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి గట్టిగా ఒక మంచి అఫర్మేషన్ తీసుకుందాం అందరూ. అంటే ఒక రోజు కూడా ఇంకా యోగా ఆప్షన్ పడకూడదు అని ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. సంక్రాంతికి సెలవులప్పుడు ఆ పండుగ రోజులు ఏదో 2-3 రోజులు సెలవులు అట్లా పెట్టుకోవాలి. అది ఆటోమేటిక్ గా ఆరోగ్యం అదే కుదుటపడుతుంది. అది ఏ మాత్రం బాగాలేకపోయినా కూడా కూర్చొని ప్రాణాయామాలు ఇంకోటో ఏదైనా కానీ చేసుకోవడం. అంటే ముందు లేవడం, ఆ టయానికి లేవడం, కూర్చోవాలి, నిద్రపోకూడదు. ఈ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లేవడం మనతో స్పెండ్ చేసుకోవాలి. అది ఇలా అనుకుంటే కొంచెం ఆరోగ్యాలు బాగుపోతాయి. ఇంకేదో చెప్పబోతున్నారు ఎవరు? ఏదో మాట్లాడినట్టు. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ సేమ్ టు యూ. యోగ మిత్రులందరికీ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. ట్రై చేస్తాం మేడం రావటానికి సాధ్యమైనంత వరకు. అవును, ట్రై చేయాలి. ఎందుకంటే అసలు హెల్త్ అనేది ఫస్ట్ మనతో స్పెండ్ చేసుకున్నప్పుడే మొదలవుతుంది, లేకపోతే అది కొంచెం వెనకబడిపోతాం. అంటే ఫిజికల్ గా కొన్ని వయసు రీత్యా సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని మనం పట్టించుకోకుండా ఉండగలిగే స్థాయికి ఎదగలుగుతాం అన్నమాట. రోజు యోగ సాధన కొంచెంసేపు అయినా మనతో మనం టైం స్పెండ్ చేస్తే. అది మీకు వీలైనంతలో ఎంత వీలైతే అంతవరకే చేయండి, బలవంతం ఏముంది. అది ఓకే, మేడం గారు ధన్యవాదాలు. మనం మేడం ఎప్పుడు మామూలుగా శ్వాస తీసుకున్న గమనించేటప్పుడు ఈ చక్రాల ద్వారా తీసుకోవచ్చండి, అలా భావించి చేయొచ్చండి. ఎందుకు చేయకూడదు? సరేనండి. చేయాల్సిందే అది లాస్ట్కి వచ్చేటప్పటికి, లాస్ట్ స్టేజ్. అంత చక్కగా గుర్తొచ్చి చేయబుద్ధి వేస్తే అది బెస్ట్ కదా. అవును, అలాగే. అది అడ్వాన్స్ స్టేజ్ అది. అది బాగుంది అలా చేసుకుంటే. అసలు అదే మెయిన్, అసలు శ్వాస తీసుకునే విధానమే అది. ఋషులు మునులు వాళ్ళు 200-300 సంవత్సరాలు ఎందుకు బతికారు అనుకుంటున్నారు? రాలేదు కానీ మామూలుగా కూడా నాకు అనులోమ విలోమ చేసేటప్పుడు చెప్పిన దగ్గర నుంచి ఇలా కూడా ఇది కూడా చేసుకోవచ్చు కదా అన్న అలా చేసుకుంటా, కానీ మీరు అడిగినప్పుడు నాకు అది కరెక్ట్ గా గుర్తు రాలేదన్నమాట. పర్వాలే, అదే గుర్తొస్తుంది మీకు. చేసుకోవడం మీకు అర్థమైంది కదా, చాలు. అది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, 3 levels లో శ్వాసలు నడుస్తాయి. అంటే అందరూ చేసే శ్వాస ఒకటి, ప్రాణాయామ పద్ధతిలో చేసే శ్వాస ఒక పద్ధతి, మూడవది వచ్చి అసలు వెన్నుపూస గుండా శ్వాసలు తీసుకోవడం ఇంకో పద్ధతి. అది మనం ఆ లెవెల్కి ఎదగాలి. గుర్తు ఫస్ట్ లో రాదు, అలవాట్లేదు, ప్రాక్టీస్ లేదు. కానీ అలవాటైతే మనం ఎలా అంటే ఇమీడియట్ గా ధ్యాన స్థితికి వెళ్ళిపోగలుగుతాం అనమాట. ఇది కొంచెం సేపు చేయండి, అదే అర్థమైంది కదా. అందుకోసమని ఇది ఇది మంచిదన్నమాట. ఇంగ్లీష్ లో ఎట్లా ఉంటుందంటే దీని పేరు ఫిజికల్ బ్రీత్, యాస్ట్రల్ బ్రీత్, కాజల్ బ్రీత్. కాజల్ అంటే ఏంటి? కారణ శరీరం. మనకు 3 దేహాలు ఉంటాయి తెలుసుగా. పైకి కనపడే స్థూల దేహం, సూక్ష్మ దేహం, ఆ తర్వాతది 3వ దేహం వచ్చి కారణ దేహం, కారణ శరీరం. కారణ శరీరంలోకి వెళ్తుంది అనమాట. మనం ఈ చేసే యోగా సాధన అంతా కూడా ఎక్కడ రికార్డ్ అయింది? వెళ్ళి కాజల్ బాడీలో రికార్డ్ అవుతుంది. కాజల్ బాడీలో రికార్డ్ అయితే ఏం జరిగిద్ది? కర్మలన్నీ దగ్ధమైపోతాయి, యోగాగ్నిలో దగ్ధమైపోతాయి. అది ఒక శ్లోకం ఉంది తెలుసుగా, పతంజలి, అది ఆయన పేరు శుశ్రూషులు వారు అనుకుంటా చెప్పింది. నతస్య రోగో నజర నా మృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం. అంటే ఏంటి? నతస్య నజర నా మృత్యు అంటే రోగము రాదు, జర అంటే వృద్ధాప్యము రాదు, మృత్యువు రాదు. ఎప్పుడు? ప్రాప్తస్య యోగాగ్నిమయం అంటే మనకి యోగాగ్ని అంటే మన యోగాగ్నిలో దగ్ధమైనప్పుడు, అంటే అప్పుడు ఆటోమేటిక్ గా మనలో యోగాగ్ని తగిలినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రోగము, వృద్ధాప్యము, మృత్యువు మూడిటి నుంచి చక్కటిగా మనకి విముక్తి వచ్చేస్తుంది అన్నమాట. సో అట్లా కర్మలు దగ్ధం అయిపోతాయి ఆటోమేటిక్ గా. అప్పుడు పునర్జన్మలు అనేది కూడా చాలా తగ్గిపోతాయి, మనకి జన్మల పరంపర కూడా తగ్గిపోతుంది. మోక్ష సాధన వైపు అడుగు వేస్తాడు జీవుడు. అది అంటే ఒక 100 జన్మలు, ఇంకా మనకి వందల ఇంట్లో వేలల్లో ఉంటాయి కదా జన్మలు అనేది. మన కర్మలు చేస్తూ ఉంటాము, అవి నిరంతరం కొన్ని పోతా ఉంటాయి, కొన్ని మళ్ళీ కొత్తవి చేస్తూ ఉంటాం అలాగా. సో కొన్ని వేల జన్మలు వచ్చే దాంట్లో కొన్ని 100 జన్మలతోటి మనం తగ్గించుకుంటే మార్గం ఉంటుంది. మనం చూడబోయామా అనుకుంటే తప్పు. మరి అనుభవిస్తుంటాం, మీరు గమనించే ఉంటారు. నిద్రపోయేటప్పుడు ఆఫ్టర్ ఆల్ స్వప్నంలోనే గమనిస్తున్నాం ఎన్నో హావభావాలు కదా. ఒక్కొక్కసారి చెడు కళ్ళు వస్తాయి, ఒక రకమైన భయం, అంతలోకి ఆనందం, రకరకాల స్వప్న ప్రపంచం అంతా చూస్తున్నాం కదా. అలానే జీవుడు కూడా అంతే అనుభవిస్తూ ఉంటాడు. ఆ ప్రతి జన్మ మనం చూడబోయామని ఇప్పుడు మనం ఏదో మేల్కొని నిద్రపోతున్న స్టేజ్ లో అనుకునే అయిపోదు. అది చూస్తాడు జీవుడు, అనుభవిస్తూనే ఉంటాడు. అందుకే ఈ బాధలు కూడా
కొన్ని స్వప్నంలో అనుభవిస్తుంటాం కర్మలు. అది కళ్ళ చూడండి, పీడ కళ్ళు, పిచ్చి కళ్ళు వస్తుంటాయి. ఎంత బాధేస్తుందో ఆ కళ నుంచి బయటికి రాగానే ఆ కళ గుర్తొస్తా ఉన్నప్పుడు, ఏంటి ఇలాంటి కళ వచ్చింది అనిపిస్తుందా లేదా? అంటే అక్కడ కొంత మనము కర్మ అక్కడ కూడా అనుభవించినట్టే అది. సో కొన్నేమో ఈ శారీరకంగా అనిపిస్తాము, కొన్ని మానసికంగా అనిపిస్తాం, కొన్నేమో మనకు తెలియకుండా నెక్స్ట్ జన్మలో క్యారీ ఆన్ చేస్తుంటాం, అంటే నెక్స్ట్ జన్మకు తీసుకెళ్తుంటాం. అలా ఉంటాయి మెచ్యూరిటీని బట్టి ఏవి ఎక్కడ ఫలం చెందాలో. ఇప్పుడు చెట్టుకు గనక కాయలు ఎలా అయితే పండి పక్వానికి వచ్చిన తర్వాతే కదా పండు అనేది రాలేదు కిందకి, అప్పటిదాకా గడ్డికాయ చెట్టుకే ఏలబడతా ఉంటుంది కదా. అలాగే జీవుని పట్టుకొని ఏలబడతానే ఉంటాయి కర్మలు. అవి కర్మలు అనేది అవి పక్వానికి వచ్చినప్పుడే అనుభవించడానికి జీవుడు నెక్స్ట్ జన్మ ఉపయోగించుకోవడం జరుగుతుంటుంది. అప్పటిదాకా వాడు అంతకుముందు చిన్న చిన్న కర్మలు లేకపోతే అట్లాంటివి, అంటే మరీ ఓవర్గా విపరీతమైన పెద్ద కర్మ చేసినప్పుడు దాన్ని అనుభవించడానికి కూడా వాడు చీమ జన్మ, అంటే జంతువులు, క్రిమి కీటకాల జన్మలు కూడా తీసుకుంటుంటాడు. అంటే ఈ జన్మలో ఇప్పుడు మనిషి అయ్యాం కదా, నెక్స్ట్ జన్మలో మనం ఏదైనా మరీ ఎప్పుడో జన్మల్లో ఏదో విపరీతమైన తప్పు చేసి ఉంటే చిన్న 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 జన్మలు తీసుకుంటుంటాం. కానీ బాధ అదే బాధ. మనిషి జన్మకి ఎంతైతే కష్టపడాలో చీమ జన్మ తీసుకోవడానికి కూడా జీవుడు అంతే కష్టపడతాడు. కానీ ఆ చీమ ఎంతసేపు బతికిద్ది అసలు, అది ఒక రోజు కూడా ఉంటుందో లేదు, దాని ఆయుష్ 1-2 రోజుల్లో చచ్చిపోతుంది కదా. అది పుట్టిద్ది చచ్చిపోతుంది, అట్లా కూడా జరుగుతుంది. కానీ పడిన కష్టం అంతా అదే, ఆ గర్భశోకం కానీ అది ఎంతో బాధగా అనుభవించే జన్మ తీసుకుంటుంది. ఇట్లా చాలా ఉంటాయి. అందుకని మనం అదే యోగా చేసామనుకోండి, యోగాగ్ని అందులో మనలో యోగాగ్ని రగులుతా ఉంటుంది. ఆ రగిలినప్పుడు ఏమవుతుందంటే జీవుడు చేసిన పాపకర్మలన్నీ ఏవైనా కానీ, పుణ్యకర్మలు కూడా, కర్మలు అంటే పాపం ఒక్కటే ఉండదు, పుణ్యం కూడా అవసరం లేదు. పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు, 2 కర్మలు మంచివి కాదు. ఎందుకు? పుణ్యాన్ని అనుభవించడానికి, ఎంజాయ్ చేయడానికి జన్మ తీసుకోవాల్సిందే, మళ్ళీ నరకం అనుభవించడానికి జన్మ తీసుకోవాల్సింది, అంటే ఆ బాధ అనుభవించడానికి రెండిటికి జన్మ తీసుకోవాల్సింది. ఇది అందుకని జన్మరాహిత్యం అంటే 2 లేకుండా నిష్కామ కర్మలు చేయాలి. అది చేయగలిగినప్పుడు ఆటోమేటిక్ గా మనము అసలు నెక్స్ట్ జన్మలు ఉంటాం. ఆ నిష్కామ కర్మ ఎప్పుడు చేయగలుగుతాం? ఎప్పుడైతే యోగా ఒక సాధనంగా ఎన్నుకొని మనం ముందుకు వెళ్తామో మనకు తెలియకుండా నిష్కామ కర్మలే జరుగుతాయి. అది అందుకని తప్పనిసరిగా ఈ యోగాగ్నిని మనలో రగల్చుకోవాలి. బయట కనపడే సూర్యుడు కాదు, బయట మనకి కనపడుతుంటాడు కదా సూర్యుడు, అది బాహ్య సూర్యుడు అంతే. మన లోపలే ఒక సూర్యుడు ఉన్నాడు, అంతఃసూర్యుడు. అతన్ని మనం జాగృతం చేయాలి. రోజు సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కూడా అంతే. మీరు అనుకోవచ్చు సూర్య నమస్కారాల్లో మనకి సూర్యుడు కనపట్లేదు కదా అనుకోవచ్చు. మన ముఖ్యం అక్కడ సూర్యుడు కాదు, ఆ లోపల ఉన్న సూర్యుడు ముఖ్యం. అది వైశ్వానరుడు అని చెప్పి మనకి లోపల జఠరాగ్ని విషయం దగ్గరకు వస్తే అన్నం తీసుకున్నప్పుడు అరాయిస్తుంది కదా, అక్కడ సూర్యుడు, అక్కడ శక్తి పనిచేస్తుంది కదా. అలాగే ఇంకా చాలా సూర్యుళ్ళు, చాలా అగ్నులు ఉంటాయి లోపల, పంచాగ్నులు అంటే 5 పంచభూతాలకు సంబంధించిన అగ్నులు ఉంటాయి. అలా చాలా ఉంటాయి మొత్తం. ఇవి అగ్నులన్నీ కూడా మన వాటి అన్నిటిని మేలుకొల్పాలన్నమాట. అంటే ఈ సూర్య నమస్కారాలతోటి వాటికి మనము ప్రణామం చేస్తున్నట్టు ఫీల్ అవుతూ, అలా మానసికంగా కూడా ఫీల్ అవుతూ సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. అది అలా రావట్లేదు అంటే బయటకు కనపడే సూర్యుడిని దేవుడిగా భావిస్తూ చేయండి, తప్పులేదు. ఈ బయటకు కనపడే జగత్తులో కనపడుతున్న సూర్యుడి వల్ల మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా, చెట్లు చేమలు మనుషులు అందరం బతుకుతున్నాం కదా. సో కనపడే సూర్యుడు, లోపల కనపడని సూర్యుడు అసలు సూర్యుడు, మెయిన్ అది. ఇది ఎలా అయితే మనం మాయా ప్రపంచం అని అనుకుంటున్నామో, అప్పుడు కనపడే సూర్యుడు కూడా మాయా సూర్యుడు, అంటే మాయా ప్రపంచంలో ఒక సూర్యుడే అవుతాడు కదా. అందుకని డెప్త్కి వెళ్ళే కొద్దీ మన లోపలే ఒక సూర్యుడు ఉన్నాడు అనుకుంటూ చేసుకోవాలి. ధన్యవాదాలు.